దాన్ని బట్టి కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. వ్యతిరేకత ఉంది. అంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ నీకు ఆయన సద్మనిగించుకుని చేసుకుంటాను బాగా డెవలప్మెంట్ అంటారు కదా. చేసుకుంటే ఇప్పుడు మెయిన్ వాళ్ళ కార్యకర్తలనే మేనేజ్ చేసుకోవాలండి. ఇవాళ పార్టీ ఆఫీస్ గణవాళ్ళు తాళం ఇచ్చారు, కొంతమంది రిజైన్ చేశారు. తెలుగుదేశం సంబంధించి ఇచ్చారు కదా రాజేష్ మహాసేనకి, దానికి సంబంధించి ఒక ఆయన మార్చి ఇంకో ప్రదేశంలో వస్తాడు లేకపోతే రాడు. అంటే ఎందుకు మహాసేన రాజేష్ అంటే గతంలో కూడా ఆయన మరి కొంచెం తప్పుడుగా మాట్లాడినవి ఉన్నాయి. మెయిన్ దానివల్ల ఇక్కడ ఇది అనేది జరుగుతుంది. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు పొలిటికల్ వార్ ఎలా ఉంది సార్, ఎలా నడుస్తుంది? పొలిటికల్ వారు ఏముందండి, కొంతమంది తెలుగుదేశం, కొంతమంది ఏమో ఈ క్యాండిడేట్ వల్ల ఏమో ఇప్పటి వేణుగోపాల్కి చేస్తా అంటున్నారు, కొంతమంది అలా గొడవలు పడుతున్నారండి. అది అంటే ఇప్పుడు రాజేష్ మహాసేనకి సీట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఏవో ఈ ఇప్పటి వేణుగోపాల్కి కొంచెం ముగ్గు చూపుతున్నారు జనం. అంటే ఇటు కాపు నియోజకవర్గం తర్వాత తెలుగుదేశం నియోజకవర్గం కూడా టర్న్ అయిపోతుంది. అది అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా క్షమాపణలు చెప్పి తర్వాత బాగా చేస్తానని గట్ట అంటారు. చెప్పారు చేస్తానని, జనాల్లో మరి తెలుగుదేశం కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వేణుగోపాల్ గారికి అయితే బాగుంటది, బాగుంటుంది. ఎవరు వస్తాయి బాగుంటది అంటారు ఇక్కడ? ఇప్పుడు ఏదైనా పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటది, కానీ ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పటి వేణుగోపాల్ వేయాలనుకుంటున్నారు. అంటే మంచివాడు, ఎక్కి మంచివాడు అని. అది అంటే రాజేష్ మహాసేన కూడా బాగా స్పీచ్లు ఇచ్చి చెప్తారు కదా. స్పీచ్ చెప్తాడు. ఇవాళ ఏదైనా పని కావాలనుకో, పని చేయాలంటే ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియదు అతను. ఏదైనా అయితే ఏ దేవుడు వేసాడని దొరుకుతాడు, ఇక్కడ ఆఫీస్ పెట్టారు, అది దొరుకుతుంది ఒక అభిప్రాయం అంతే. అంటే ఆయన కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తీసుకుంటాను ఇల్లు అని గట్రా చెప్తున్నా. ఏమో ఎంతవరకు ఉంటుందో కరెక్ట్గా చెప్పలేము కదండి. ఇప్పుడు ఆయన అయితే పక్కగా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాడని కొంతమంది జనాలు అభిప్రాయం. అది దాన్ని బట్టి కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. వ్యతిరేకత ఉంది. అంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ నీకు ఆయన సద్మనిగించుకుని చేసుకుంటాను బాగా డెవలప్మెంట్ అంటున్నారు కదా. చేసుకుంటే ఇప్పుడు మెయిన్ వాళ్ళ కార్యకర్తలనే మేనేజ్ చేసుకోవాలండి. ఇవాళ పార్టీ ఆఫీస్ గణవాళ్ళు తాళం ఇచ్చారు, కొంతమంది రిజైన్ చేశారు. వాళ్ళందరినీ కూడా జోకెట్టుకోవాలి. ఆయన జోకెట్టుకుంటే పార్టీ బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ. దాన్ని బట్టి వచ్చేస్తుంది. దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు పైన ఎవరు వస్తారంటారు? పైన ఏముంది, పైన జగన్ వచ్చినా కూడా ఏం చేయలేము మనం. ఇలా తెలుగుదేశం వస్తేనే కొంచెం ఎంతకంతగా బాగుంటుంది అనుకుంటున్నారు జనం, ప్రజలు. అంటే ఇప్పుడు అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు కదా. అమ్మఒడి ఇస్తున్నారు కొంతమంది, కొంతమంది అమ్మఒడి వల్ల ఏం ఉపకారం ఏమి లేదు. ఇవాళ దేశంలో అభివృద్ధి లేదు. ఇళ్ల స్థలాలు కానీ ఇవాళ ఒక్కడ సామాన్య మానవుడికి ఒక లోన్ ఇవ్వలేదు. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఇచ్చారనుకో, ఈ గన్నవరం నియోజకవర్గంలో కనీసం లోన్ ఇవ్వలేదు. మళ్ళీ ప్రధానమంత్రి ఇచ్చిన బాత్రూమ్లు కట్టలేదు, చాలా పనులు చేయలేదు. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, ఇక్కడ ఒక హౌస్ కూడా కట్టలేదు. ఇక్కడ అంటే చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంతే పేరుకి. ఇప్పుడు ఎవరికి కూడా కట్టడానికి కనీసం పేమెంట్ కానీ ఏమి కానీ ఇవ్వలేదు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు, ఎక్కడ కూడా రోడ్డు వేయలేదు. అది దాన్ని బట్టి పైన అయితే కొంచెం మారాలంటారు, మారాలనుకుంటున్నారు జనం. లోకల్ అయితే కొంచెం ఈ సీట్ కష్టం. మీకు లోకల్ అయితే సీట్ కష్టం. అన్న మీ పేరు? శ్రీనివాస్ గారు. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తుంది? మహాజన శ్రీవారికి అయితే ఎయిరు. అంటే ఇప్పుడు మా తెలుగుదేశం సంబంధించి ఇచ్చారు కదా రాజేష్ మహాసేనకి, దానికి సంబంధించి ఒక ఆయన మార్చి ఇంకో ప్రదేశంలో వస్తాడు లేకపోతే రాడు. అంటే ఎందుకు మహాసేన రాజేష్ అంతే. అంటే ఇప్పుడు చాలా అదే ఉద్రిక్తత అయితే ఉంది ఆయన మీద, ఎక్కువ వ్యతిరేకత అంటే ఉంది. కానీ మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పాడు కదా. క్షమాపణ చెప్పినా ఉండదు. తప్పు నేను తిట్టేసి క్షమాపణ చెప్పితే ఊరుకుంటారా? అవును, చెప్పమాను. అంటే మళ్ళీ ఆయన బాగా చేస్తానని చెప్పి అదే అన్ని నేను తిట్టేసి బాగా చేస్తానని నేను అంటాను. వాళ్ళేనంటే అన్ని తిట్టేసి అనేసి మేమే అంటే ఓటేసి కూడా ఎరుపుక ఇక్కడ ఆడెవడో కేక సీట్ ఇచ్చేస్తా దోవలో ఆడన్నాడు, దోవడు పోయేవాడని. మేమంటే దోవలో పోయేవాడు సీట్ ఇచ్చేస్తే మేము వేసేస్తామండి. అదే అలాగే ఆయన ఇక్కడికి వచ్చి చేసి అంత డెవలప్ చేస్తానంటున్నారు. ఏముండదు, అది అయితే వెయ్యం. జనసేనకే ఇక్కడ ఇస్తే ఉంటది, లేదంటే మేము అందరం నిర్ణయించి దేనికి అయ్యాడు అప్పుడు అంతే. దీనికి మాత్రం వేయకుండా వైసీపీ వేసేస్తారు. ఏమో చెప్పలేం అప్పుడు కోలు దీన్ని. అది సీట్ మార్పుకోలేదే. అంటే ఈ క్యాండిడేట్ కి మాత్రం వేయం. ఆయన బాగా స్పీచ్లు ఇస్తారు. అది స్పీచ్ ఇచ్చిన వెయ్యం. మరి నేను మీ అమ్మందంగా తిట్టేసి అన్ని తిట్టేసి నేను ఏమన్నా నేను తప్పు అయిపోయాను అన్ని చేసేసానంటే నేనే ఒప్పేసుకుంటే వేసేస్తాను ఇక్కడ. అంటే ఓటేసి కూడా ఎరుపుకు వాళ్ళ పదాలు అన్నీ తీసుకోవాలి. అది అంటే ఆయన బాగా డెవలప్ చేస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ ఇంకా అవన్నీ అంటే పైన ఎవరు వస్తారు అంటారు? అవన్నీ మాకు అనవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరు వస్తారు? ఇంకా అవన్నీ మేము చెప్పలేము ఎవడు వస్తుంది. మా సీట్ అయితే జనసేనానికి ఇస్తానని ఓజు చేసి ఆ సీట్ మళ్ళీ కేకేసి అలాగే ఇచ్చినందుకు అది తప్పుడు చేసాడు కాబట్టి ఆడు అన్ని తిట్టేసి ఇవాళ నేను వచ్చేసానంటే ఇస్తామా మేము ఓటేసి వాళ్ళు మాది నికరం. అంటే ఇప్పుడు పొత్తు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా సపోర్ట్ చేయమని. తెలుగు తరపున అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పల్లెటూరులో సర్వే చేస్తున్నాం అనమాట, ఎలా ఉంది పొలిటికల్ వార్ అనేసి.
పి గన్నవరంలో. అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రమణ అండి. రమణ గారు, ఇప్పుడు పి గన్నవరానికి సంబంధించి పొలిటికల్ లీడింగ్ ఎలా ఉందన్న? ఈ గన్నవరం అయితే వన్ సైడ్ ఉందండి ప్రస్తుతం అయితేని. పత్తి వేణుగోపాల్ గారికి మొగ్గు చూపేలా ఉన్నారు జనం అయితేని. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన గారికి సీట్ ఇచ్చారు కదా, అయినా వన్ సైడ్ అంటారా? అందు గురించి వన్ సైడ్ అందానండి. ఆహా. అది వేరే ఎవరికైనా అయితే కొంచెం పోటీ అనేది ఏర్పడిన ఇప్పుడు ఆయనకి ఇవ్వడం వల్లే వన్ సైడ్ గా డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఆయన యూట్యూబ్ లో గట్టా బాగానే వీడియోలు చేస్తాడు, బాగానే అందరినీ బాగా చేస్తాడు అని ఉంది కదా. అంటే గతంలో కూడా ఆయన మరి కొంచెం తప్పుడుగా మాట్లాడినవి ఉన్నాయి. మెయిన్ దానివల్ల ఇక్కడ ఇది అనేది జరుగుతుంది. అంటే తప్పుడుగా మాట్లాడినా మళ్ళీ నేను క్షమాపణలు అనేవి చెప్పాడు కదా ఆయన, నన్ను క్షమించండి, నేను ఈసారి బాగా చేస్తాను అన్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే క్షమాపణ చెప్పినా గానీ కొంచెం జనం మనుషులు హృదయాల్లో నాటిపోతాయి కదండి అట్లా. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆయన అన్న మాట అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది ఇక్కడ. అంటే ఏమన్నాడు అంటారు ఆయన? ప్రస్తుతం ఒక వర్గాన్ని అంటే కాపు సోదరుల్ని వాళ్ళని కొంచెం విమర్శించినట్టుగాను, తర్వాత జనసేన పార్టీని విమర్శించినట్టుగాను కూడా మరి అది ఉన్నాయి ఆయన వీడియోలు అయితేని. అది ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు అయితే దాన్ని ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు చాలా ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ నేను బాగా చేస్తాను, వాటికి నేను ఏదో అయిపోయింది, క్షమాపణలు అయితే చెప్పాను, ఇప్పటి నుంచి బాగా చేస్తాను, ఏ విభేదాలు లేకుండా అని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఆయనకి అంటే అంత ముందు ఎప్పుడు ఆయన పరిపాలన చేసిన దాఖలాలు అయితే లేవు కదండి. ప్రస్తుతం ఇక్కడైతే 15 సంవత్సరాల నుంచి పత్తి వేణుగోపాల్ గారు అయితే మాకు జనం మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. దాని మీద అయితే మాత్రం హోప్స్ ఉన్నాయి. మరి ఈయనైతే అంత ముందు ఎప్పుడు అధికారం చేపట్టినట్టుగా కానీ ఏమైతే లేదు. అంటే నెక్స్ట్ పైన ఎవరు వస్తారంటారు ఏపీ రాష్ట్రానికి? పైన అయితే జగన్ అని అంటున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, తర్వాత ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారు అంటున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అలాంటిది ఏం లేదండి. ఇచ్చిన డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది తప్ప మళ్ళీ ఎవరో తీసుకునేది అయితే లేదు. ఇప్పుడు అంటే అక్కడ డైరెక్ట్ జగన్ గారు బటన్ నొక్కిన దగ్గర నుంచి డైరెక్ట్ డిబిటీ ద్వారా పర్సనల్ అకౌంట్స్ లోకి వస్తున్నాయి, ఖాతాల్లోకి పడి. అవునండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది? గతంలో అయితే ఇలాగా ఈ అమ్మఒడి అని ఇవన్నీ ఇన్ని పథకాలు అయితే లేవండి. అంటే చాలా మంది డెవలప్మెంట్ ఉంది అంటున్నారు కదా. అప్పుడంటే ఇప్పుడు అమరావతి నిర్మించాలనే ఒక ప్రోగ్రామ్ తప్ప లోకల్ గా అభివృద్ధి అనేది తక్కువ. అవునండి. ఇప్పుడు మాత్రం అందరికి పథకాలు బాగా అందుతున్నాయి అంటారా? అవునండి, లోకల్ గా ఎవరికైనా కూడా. అతను అన్నాడు కులం చూడడం, మతం చూడడం, పార్టీ కూడా చూడడం అని. ఇంచుమించుగా అదే జరుగుతుంది ప్రస్తుతం అయితే. నెక్స్ట్ మాత్రం ఇక్కడ వేణుగోపాల్ గారు అయితే వస్తారంట. అవునండి. ఇప్పుడు మహాసేన రాజేష్ గారికి సీట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన కాకి ఇంకెవరికైనా ఇస్తే బాగుండండి, కొంచెం పోటీ ఉండు. టీడీపీ కూడా జనసేన నిజంగా కలిసి ఇక్కడ మాకు పి గన్నవరం అంటే పక్కా తెలుగుదేశం మెయిన్ అండి. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వటం వల్ల మాకు ఇక్కడ తోలేటి సత్బాబు గారు కూడా పార్టీకి రిజైన్ చేయడం అనేది జరిగింది. తర్వాత చాలా వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. ఓసీ అయితే ఇంకా కాపు సామాజిక వర్గం అయితే కొంచెం వెనకాడుతున్నారు. అసలు సీట్లు ఏమి రావంటారా రాజేష్ గారికి తెలుగుదేశం? అంటే తక్కువ అండి. ఇప్పుడు పరిస్థితి నెగ్గాలంటే చాలా కష్టమైన మరి. ఎక్కువ శాతం సీట్లు అయితే ఈయనకే వస్తాయి. అవునండి, వేణుగోపాల్ గారికి. అవునండి. ఓకే, థ్యాంక్స్.